ఈరోజు మీకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ మంచి కాడా నేర్పిస్తాను ఎలా తయారు చేయాలో. ఇది మన లంగ్స్లో ఏమి వైరస్లు ప్రవేశించకుండా మంచిగా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా బాగుంటుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాడ పనిచేస్తుంది. కషాయం అంటాం మనం తెలుగులో. ఇది మనం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఈ కషాయానికి కావాల్సింది సొంటి పొడి 1 కప్ అనమాట. ఈ చిన్న కప్పు తీసుకున్నాను నేను. సొంటిని మన బజార్లో దొరుకుతుంది. ఆ సొంటిని తీసుకొచ్చి మనం మిక్సీలో వేసుకోవాలి. డ్రై సొంటి మిక్సీలో వేసుకొని వస్త్రగాయదం చేసుకుంటే ఇలాంటి ఫైన్ పౌడర్ దొరుకుతుంది అనమాట. అది 1 కప్పు తీసుకోవాలి. అలాగే ఈ పసుపు కొమ్ములను మేము కొట్టిస్తాము. కొట్టించిన పసుపు అయితే మంచిది. ఇదేమో యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ వేసుకోవాలి. అదే సేమ్ క్వాంటిటీ పసుపు. అలాగే 1 స్పూను ఈ సైజు కప్పుకి 1 స్పూను జీలకర్ర అనమాట. 1 స్పూను జీలకర్ర. అలాగే 1 స్పూను వాము. 1 స్పూను వాము. ఈ చిన్న కప్పు నాది 1 స్పూన్ అవుతుంది. అలాగే 3 దాల్చిన చెక్క పీసెస్. అలాగే 1 స్పూను మిరియాలు. అలాగే 5-6 లవంగాలు. ధనియాల బదులు నేను ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఇది కూడా 1 స్పూను తీసుకోవాలన్నమాట. ఇవి మనము కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా మిక్సీలో వేసుకోవచ్చు. అలాగే దీనికి 1 పెద్ద కప్పు బెల్లం కావాలి. ఓకే అండి, కడాయి పెట్టాను నేను. ఇందులో మనము దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, వాము అన్నీ కలిపి దీంట్లో వేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్సీ పట్టడానికి, మెత్తగా అవ్వడానికి కొంచెం గోరువెచ్చగా చేస్తున్నాను అంతే. ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గరేమో ఈరోజు ధనియాల పొడి ఉంది, అందుకని నేను ధనియాలు వేయలే. కొంచెం వేడి చేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ అయింది. దీన్ని ఇప్పుడు తీసి నేను మిక్సీలో వేసుకుంటాను. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి. ఇది మనం మిక్సీ చేసుకున్న పొడి అనమాట. మిరియాలు, జీలకర్ర, తర్వాత వాము, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అనమాట. అలాగే ఇది ధనియాల పొడి, పసుపు, అలాగే సొంటి పొడి. ఈ సొంటి పొడి ఏమో మనకి గొంతు సాఫ్ అవుతుంది అనమాట. జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా గొంతు మంచిగా ఉంటుంది, సాఫ్ అయిపోతుంది. అలాగే డబుల్ క్వాంటిటీ మనం బెల్లం తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మనం కాడా చేసుకున్నప్పుడు కొంచెం కలుపుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలపాలన్నమాట. కలిపేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలిపేసి పెట్టుకోవాలి. అంతా కలిపి మీరు ఇలా మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, అదర్వైజ్ చేయితో అన్నా కలుపుకోవచ్చు. నా దగ్గర బెల్లం ముద్దలుగా ఉందని నేను మిక్సీలో వేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా పొడైందో. బెల్లంలో ఐరన్ ఉంటుంది చక్కగా. ఇప్పుడు మనం కాడా తయారు చేసి చూపిస్తాను మీకు. అందులో లాస్ట్లో నిమ్మకాయ, తులసి అవన్నీ వేసుకుంటాం అనమాట. నిమ్మకాయ ఏమో సిట్రస్. మార్నింగ్ 1 గ్లాస్ తాగితే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. చాలా బాగుంటుంది. మీరు వేడి నీళ్ళలో మనం దీన్ని మరిగించి చేసుకోవాలి. మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది తయారు చేసుకొని ఈ పొడిని ఇలా మనం ఒక గాజు సీసాలో చల్లారిన తర్వాత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా అండి. ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాక మనము 1 స్పూను నేను ఈ పొడి వేసుకుంటున్నాను. మీకు ఘాటును బట్టి వేసుకోవాలండి. నేనైతే 1.5 వేస్తాను 1 గ్లాస్ వాటర్కి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మరగనివ్వాలన్నమాట. అలాగే ఇందులో 2 తులసి దళాలు వేయాలి. అది మరుగుతూ ఉంటుంది. మంచిగా మరగబెట్టాలన్నమాట. బాగా మరగబెట్టాలి. ఒక 2-3 మినిట్స్ మరగబెట్టాలి. ఇందులో అన్ని మంచివే ఉన్నాయండి. సొంటి పొడి, అలాగే బెల్లము, ఐరన్, పసుపు యాంటీసెప్టిక్, వాము జీర్ణాశయానికి మంచిది, జీలకర్ర,
అన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని మంచిగా ఉన్నాయండి. సాల్ట్ చూడండి చాలా బాగుంటుంది హెల్త్కి. చూడండి ఇలా ఒక పొంగు రాగానే బంద్ చేసేద్దాం మనం. ఇలా పొంగు వచ్చింది చూడండి, ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి దీన్ని యాక్చువల్గా ఈ తులసాకు మీరు తింటే అలాగే తినచ్చు, ఫిల్టర్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్లాస్లో పోసుకోవాలి. పోసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి. హాఫ్ చెక్క నిమ్మరసం. అంతే అండి, కాడ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ కాడ రెడీ. చూడండి దీన్ని అయితే నేను ఈ పొడిని ఈ సీసాలో, గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి టేస్టీ అండ్ హెల్దీ కాడ రెడీ. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఇందులో కొంచెం బెల్లం తక్కువైంది, మీరు కావాలంటే పైనుండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ బెల్లము కలుపుకొని తాగొచ్చు, ఎవరి వాళ్ళ టేస్ట్ని బట్టి అనమాట. నేను ఈరోజు యాక్చువల్గా తక్కువ వేసాను, మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం పైనుండి యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసంతో పాటు. ఆహాహా, ఎంత మంచి అరోమా ఉందో తెలుసా అండి మీకు. చక్కగా సొంటి, మిరియాలు, పసుపు, అలాగే తులసి స్మెల్, జీరా, వాము, ఎంత మంచి వాసన ఉందో. అసలు గొంతుకు కూడా హాయిగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేసి చూడండి.